12 రోజులు అయిపోయింది కొత్త సంవత్సరంలో ప్రవేశించి. ఎంతమంది ఈ కొత్త సంవత్సరంలో బైబిల్ని మొదటి నుండి చదవటం ప్రారంభించారో, ఒక క్రమ పద్ధతిలో చదవటం ప్రారంభించారో ఒక్కసారి చేసి చూపించండి. మిగిలిన వాళ్ళు మీరు ఆదికాండం నుంచి ప్రారంభించారో, మత్తయి సువార్త నుంచి ప్రారంభించారో కొనసాగించండి. ఏదైనా తింటున్నప్పుడు పక్కన కొంచెం నంచుకుంటారు. ఇడ్లీకి పచ్చడి, లేక సాంబారు, లేకపోతే మన తమిళనాడులో పొరియలు, ఏదో ఒకటి నంచుకోవడానికి ఉంటుంది చూసారా. ఆ నంచుకోవటం అది ఉండటం వలన ఇది మింగటం చాలా సులభం అవుతుంది. అది కొంచెమే ఉంటుంది కానీ దానివల్ల మనకి ఇది చాలా బాగుంటుంది తినటానికి. అలాగా మంచి సారవంతమైన గ్రంథం ఒకటి ఉంది బైబిల్లో. పెద్ద వ్యాఖ్యానాలుగా కాకుండా, పారాగ్రఫికల్గా కాకుండా, చిన్న చిన్న మాటలతో గొప్ప గొప్ప సత్యాలను బయలుపెట్టిన గ్రంథం ఉంది. ఏంటో చెప్పగలరా? ఇప్పుడు చదివారు కాబట్టి గుర్తొచ్చింది. కాబట్టి అందులో 31 అధ్యాయాలు ఉన్నాయి. 12 నెలల్లో 12 సార్లు చదివినా కూడా అది బోరు కొట్టదు, నాకు తెలుసు అనవు. అందులో నుంచి సారం వస్తూనే ఉంటుంది. ఇవాళ ఒక పని చేయండి మీరు, నేను 1వ తారీఖే చెప్పాల్సింది. ఇవాళ ఇంటికి వెళ్ళిన తర్వాత 12 అధ్యాయాలు చదివేసేయండి. ఒక గంట, అరగంట, గంట కంటే ఎక్కువ పట్టదు. ధ్యానిస్తూ చదివితే ఒక గంట సేపు పడుతుంది 12 అధ్యాయాలకి. సామెతలు రేపటి నుంచి రోజు ఒక అధ్యాయం చదవండి. 31వ తారీఖు కల్లా ఈ జనవరి ఎండింగ్లోకి సామెతల గ్రంథం ముగిస్తాం. ఇక మీదట ఒక ప్రణాళికలో బైబిల్ని చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ నెలకి సామెతలు క్రమం తప్పకుండా చదవడానికి ప్రయత్నించండి. చాలా జ్ఞానం వస్తుంది, అనుభవ జ్ఞానం వస్తుంది, బుద్ధి వస్తుంది, సిగ్గు వస్తుంది. అది చదువుతుంటే ఆశ్చర్యం కలుగుద్ది, ఆనందం కలుగుద్ది, అక్కడక్కడ కోపం కూడా వస్తుంది. అన్నీ నవరుచులు ఉన్నాయి అందులో. అవి దేవుడిచ్చిన జ్ఞానంతో, అనుభవంతో సొలొమోను రాసినటువంటి సామెతలు. కాబట్టి అవి సొలొమోను మాటలు కావు, అవి దేవుడు బయలుపరిచిన సత్యాలు. కాబట్టి చదవండి. మీ జీవితాల్లో, ఆధ్యాత్మిక జీవితంలో మీరు వర్ధిల్లుతారు. ఈరోజు 26వ అధ్యాయాన్ని మనం చదివాం. 27వ వచనాన్ని చదువుకుందాం. గుంటను తవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించు వారి మీదికి అది తిరిగి వచ్చును. ఎవడు చేసింది వాడి నెత్తి మీదకే వస్తుంది. మీరేం చేస్తున్నారో అదే మీకు జరుగుద్ది. మీరు ఇతరుల గురించి ఎలా ఆలోచిస్తున్నారో, ఎలా పన్నాగాలు పండుతున్నారో, ఏమనుకుంటున్నారో అదే పరిస్థితిలో మీరు ఇరుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే మనం ఎప్పుడు మనం చేసే పనుల వలన, మనం మాట్లాడే మాటల వలన, మనం జీవించే జీవితం వలన ఎవరికైనా ప్రయోజనకరంగా ఉన్నామా, లేక మన జీవితం అంతా వాడిని వీడిని ఎలా పడగొట్టి, వాళ్ళని వీళ్ళను ఎలా అణిచివేసి, వాళ్ళకి వీళ్ళకి ఎలాగా వాళ్ళని వీళ్ళని ఎలా మోసం చేసి మనం గుంజుకుందామా, లాభం పొందుదామా, మేలు పొందుదామా అనే ఆలోచనలో ఉన్నామా అన్నది ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ప్రతి మనిషి స్వార్థప్రియుడు. పక్కలకు చెప్పండి, మీరు స్వార్థప్రియులేనా కాదా? కాదా? నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు. నీ సుఖం, నీ మేలు, నీ తిండి, నీ డబ్బు, నీ సంపాదన, నీ ఇల్లు, నీ వాకిలి, నీ భవిష్యత్తు, వాటి గురించి నువ్వు ఎంతో జాగ్రత్తగా ప్రయాసపడుతుంటావు. కానీ ఎదుటి వారిని
నీతో పాటు పరిగెత్తే వారిని, నీతో పాటు పనిచేసేవారిని, నీతో పాటు ముందుకు వస్తున్న వారిని, నీకంటే ముందుకెళ్తున్న వారిని చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? చువుక్కుని అనిపిస్తుంది అన్నాడు ఆయన. చువుక్ అంటే ఏంటంటే గవక్కడేదో మనకు పోద్ది. వాడు ముందు పరిగెత్తేసాడు అనుకో, మనం బాగానే పరిగెడుతున్నాం, కానీ ఇంకొకటి 2 అడుగులు ముందేసాడు అనుకో, అంతే ఉష్ అన్నావు, అంతే. నీ ఓడిపోయేది ఎవడో తెలుసా? ఉస్ అన్నాడే. ప్రతి మనుష్యుడు ఈ రోజున అంచె దినాల్లో ప్రభు చెప్పాడు స్వార్థప్రియులుగా ఉంటారని. నువ్వు స్వార్థం అనేది కొంచెం ఉండాలి మనకి, అసలు లేకుండా ఉండొద్దు. తన్నుమాలిన ధర్మం వద్దన్నాడు ప్రభు. అంటే నీ మినిమం, నీ అవసరతల కొరకో, నీ తిండి కొరకో, నీ నిద్ర కొరకో, నీ అవసరతల కొరకో నీవు కొంచెం ప్రయాసపడాలి, సిద్ధపడాలి, జాగ్రత్త పడాలి. అది వద్దంటం లేదు. కొంతమంది అది కూడా చేయరు పాపం. వాళ్ళ గురించి ఆలోచించరు, ఇతరుల గురించే ఆలోచిస్తారు, ఇతరులకి అన్నీ చేసి పెడతారు. నా పిల్లలు ఉన్నారు కదా నాకేంటి, నా భార్య ఉంది కదా నాకేంటి, మా ఆయన ఉన్నాడు కదా నాకేంటి, మా అమ్మ నాన్న ఉన్నారు కదా నాకేంటి అనుకుంటారు. చివరికి ఏమీ లేని వారిగా మిగిలిపోతుంటారు. నీవు పైకి రావటం వల్ల మంచిదే, నువ్వు గొప్పవాడవటం మంచిదే, నువ్వు అభివృద్ధిలో రావడానికి మంచిదే. కానీ నీవు అభివృద్ధిలోనికి రావడానికి మరొకరిని అణిచివేయడానికి ప్రయత్నిస్తే, మరొకరిని ఆటంకపరచడానికి ప్రయత్నిస్తే, మరొకరి ప్రయాస వలన నువ్వు పైకి రావాలని ఆశపడితే, మరొకరి కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తూ నిన్ను పోషించేవారిని కష్టాలు పాలు చేస్తే నీకు అదే స్థితి వస్తుంది. నువ్వు మోసగించుట ముగించిన తరువాత నువ్వు మోసగించబడతావు. నువ్వు మోసగించుట ముగించిన తరువాత నువ్వు మోసగించబడతావు. యాకోబు మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, నాయనను మోసం చేశాడు. ఏమయ్యాడు? మామ చేత మోసగించబడ్డాడు. జీవితంలోనే మోసపోయాడు. చివరికి తనకు ఏమీ లేనిదిగా మిగిలిపోయి ఒంటరిగా దేవునితో పెనుగులాడి నిజమైన ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు. మోసం, అన్యాయం చేసేవాడు వర్ధిల్లడు. నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది. ఇంకో చోట చూడండి, కీర్తన 7:15. ఇంకొకళ్ళు యోబు 4:7 కూడా చదవండి. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలాత్కారము వాడి నడినెత్తి మీదనే పడును. కనబడిందండి కీర్తన 7:16. మళ్ళీ చదవండి. వాడు తలంచిన చేటు అది బుర్రలో పడాలి. ఆ మాట చచ్చే వరకు మన మనసులో గుర్తుండాలి. అందుకు బైబిల్ చదివేది. తుస్సుని చదివేసి తుస్సుని ఎగిరి వెళ్ళిపోవడం కాదు. బైబిల్ గుండెల్లోకి వెళ్ళి నాటుకోవాలి, చెవుల్లో గిరగిరగిరబనాలి, గుండెల్లో అది నిలిచి ఉండాలి. చదవండి. వాడు తలంచిన చేటు వాడి నెత్తి మీదకే వచ్చును. నువ్వు రాయి తీసి వాడిని కొడదామంటే అది ఎగురొచ్చి నీ నెత్తిని పడింది అనుకో, ఎట్లుంటుంది? వాడు తల పగలగొట్టాలని ఇట్టా 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 అని ఇట్టనేటప్పటికి ఇట్ట పడేసుకున్నావు, ఏమవుతుందండి? వాడు తలంచిన చేటు వాడి నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాడి నడినెత్తి మీదనే పడను. వాడు వేసిన పన్నాగాలన్నీ వాడి మీదకే వస్తాయి. వాడు గుంట తవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను తవ్విన గుంటలో గుంట తవ్వి లోతు చేసి ఉన్నాడు, తాను తవ్విన గుంటలో రాత్రి లేటుగా వస్తాడు. సెకండ్ షిఫ్ట్ అయ్యి మా పక్కింటోడిని గుంటలో పడేయాలని చెప్పి గుంట తవ్వి పెట్టాడంట ఒకడు. గుంట తవ్వేసి ఇవాళ వాడి పని అయిపోయింది అని సంతోషంతో ఇంటికెళ్ళి పడుకుందామనగానే చంటి పిల్లోడు కెవ్వుని కేకలేసి ఏడుస్తున్నాడట. ఆ పిల్లోడు ఎందుకు ఏడుస్తున్నారో, ఏ నొప్పో ఏంటో అని ఆ బాధలో గబగబా పిల్లోడిని తీసుకొని హాస్పిటల్కి వెళ్దామని పరిగెత్తి గుంటలో పడ్డాడంట పిల్లోడితో పాటు. అందరూ వచ్చి ఎవరు తీశారయ్యా గుంట అంటే ఏం చెప్పాలి ఇప్పుడు?
ఏం చెప్పాలండి? ఎవడు గుంట తీస్తాడో వాడు దాంట్లోనే పడతాడో. ఇవాళ కాకపోతే రేపు పడతాడు. నువ్వు తీసిన గుంటలో నువ్వు పడకపోతే మరొకటి తీసిన గుంటలో నువ్వు పడతావు. ఎప్పుడు కీడు గురించి, కీడు చేయాలన్న ఆలోచన మనలోకి రాకూడదండి. నీ విరోధిని కూడా అపకారం చేయకుండా ఉండడమే యేసు ప్రభు మనకి నేర్పించింది. కానీ ఈ రోజున మనుషులు ఎంతసేపు వారి ఆలోచన అంతా అవతల వారిని ఎలాగ అనొచ్చాలా, నేను ఎలా పైకి రావాలా, అతని సంపాదన నేను ఎలా సంపాదించుకోవాలా, అతన్ని ఎలా మోసం చేసి ఆ పరిస్థితిలోనికి నేను రావాలా, ఆ ఆశీర్వాదాలు నేను పొందాలా అనే ఆలోచనతోనే మానవుడు జీవిస్తున్నాడు. అందుకే దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, నువ్వు ఏం చేస్తావో అది నీ నెత్తి మీదకి వస్తుంది. నువ్వు కీడు ఆలోచిస్తే ఆ కీడులో నువ్వే పడతావు. ఇతరుల గురించి నువ్వు మేలు ఆలోచిస్తే మేలు పొందుతావు. మన రేడియో ప్రోగ్రామ్స్లో స్కిట్ వేసాం. ఒక అబ్బాయి కొండల్లోకి వెళ్ళి హలో అంటే, హలో ఎవడ్రా నువ్వు, ఏయ్ తంత చెడ్డగా తిట్టేసి పరిగెత్తుకుంటూ వచ్చేసి, మమ్మీ ఆ కొండల్లో చెడ్డవాడు ఒకడు ఉన్నాడు, నన్ను తంతానంటున్నాడు, గుద్దుతానంటున్నాడు. మమ్మీ చెప్పి అర్థమైంది ఆమెకి ఇది ఎక్కువ వస్తుందని. ఒరే నువ్వు వెళ్ళి మంచిగా మాట్లాడు, నీకు మంచిగా చెప్తాడు అంటే మళ్ళీ వెళ్ళాడంటే వీడు, హలో ఐఎమ్ యువర్ ఫ్రెండ్, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు చాలా మంచోడివి. ఏంటండి మమ్మీ వాడు మంచోడైపోయాడు. వాడు కాదు మంచోడైంది, ఎవడో నువ్వు మంచోడు అయ్యావు. నువ్వు సరిగా ఉంటే నువ్వు ప్రతిస్పందించబడతావు. నువ్వు కీడు చేస్తే కీడే చేయబడుద్ది, మేలు చేస్తే మేలు చేయబడుతుంది. కానీ మనుషుడు ఈ రోజున మేలు చేయగోరటానికి ఆశపడటం లేదు. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు మంచి సమరయుడి గురించి. యెరూషలేము నుండి యెరికోకు దిగి వస్తూ ఒకడు దొంగల చేతుల్లో చిక్కున్నాడు, సమస్తం పోగొట్టుకున్నాడు, గాయపరిచి కొరప్రాణాలతో విడిచిపెట్టిపోయాడు. ఒక యాజకుడు వచ్చాడు, చూసి వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, చూసి వెళ్ళిపోయాడు. ఒక సమరయుడు వచ్చాడు, అతన్ని చూడగానే అతని మీద జాలిపడి అతన్ని గాడిద మీద ఎక్కించుకొని నూనె వేసి కట్టుగట్టి పూటకూరలో వాళ్ళ ఇంటిలో అంటే సత్రంలో వదిలిపెట్టి అతని ఖర్చంతా నేను భరిస్తానని చెప్పి వెళ్ళాడు. వీరిలో ఎవరు వీరికి పొరుగువారు అని అడిగితే అతనికి ఉపకారం చేసిన వాడే. మనం యేసుక్రీస్తు బిడ్డలమైతే మనల వలె మన పొరుగువారిని ప్రేమించాలన్నప్పుడు, నీ పొరుగువారిని నువ్వు ప్రేమిస్తున్నప్పుడు వారికి కీడెలా తలపెడతావు, వారికి మోసం ఎలా చేస్తావు, వారిని మోసం ఎలా చేస్తావు? క్రీస్తు బిడ్డలు ప్రేమ కలిగిన వారిగా మనం ఉండాలి. మీరు ఏది చేస్తున్నా, ఇది నేను చేసేది ఇతరులకు మేలా కీడా, నా సంపాదన కోసం నేను ప్రయాసపడుతున్నాను, దీనివల్ల ఎవరైనా నష్టపోతున్నారా, ఎవరైనా మోసపోతున్నారా, ఎవరికైనా అన్యాయం చేస్తున్నానా అని పరిశీలించుకోకుండా మనం చేసే పనులన్నీ తిరిగి మన మీదకే వస్తాయి. యోబు 4:7 కూడా చదవమన్నాను ఇందాకే. జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించిన, యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైన, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. అక్రమాన్ని విత్తి కీడును దున్నువాడు దానినే కోస్తాడు. నువ్వు ఏమి విత్తుతావో అదే నీకు ఫలిస్తుంది. నువ్వు ఏం విత్తుతావో దాన్నే కోస్తావు. నువ్వు తిడితే తిట్టబడతావు, నువ్వు ద్వేషిస్తే ద్వేషించబడతావు, నువ్వు శపిస్తే శపించబడతావు, నువ్వు మోసం చేస్తే మోసగించబడతావు, నువ్వు మేలు చేస్తే మేలు చేయబడుతుంది, నువ్వు ఉపకారం చేస్తే ఉపకారం చేయబడుతుంది, నువ్వు క్షమిస్తే క్షమించబడతావు. ఇది దేవుని యొక్క పద్ధతి. కానీ దీన్ని గుర్తించడం లేదు. మనం ఎవరికి ఏమైనా చేయొచ్చో, మనకు కావాలి దీవెనలు కావాలి. మనం ఎన్ని శాపాలన్నా ఇతరుల మీద పెట్టొచ్చో, మన మీద మాత్రం దేవుని యొక్క ఆశీర్వాదాలు కొరవాలి. ఎప్పుడు దేవుడు మనకే సహాయం చేయాలి, నాకే సహాయం చేయాలి అనే మనస్తత్వము స్వార్థపూరితమైనది,
ఇది క్రీస్తు సంబంధమైనది కాదు. యోబుంటున్నాడు, ఎక్కడైనా మీరు జ్ఞాపకం చేసుకోండి, నిరపరాధి అయిన వాడు ఎప్పుడైనా నశించనా, యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమాయనా. నీవు నిరపరాధిగా జీవిస్తే, యథార్థపరుడిగా జీవిస్తే, ఎంతరు నీ మీద కీడు ఎంచినా, ఎంతమంది నీ మీద తిరగబడినా, నీ పక్షంలో ప్రభు ఉంటాడు గనుక నీవు మరువబడవు, విడువబడవు. నీవు మోసం చేసినప్పుడు, అన్యాయం చేసినప్పుడు, నువ్వు ఇతరులకు హాని తలపెట్టినప్పుడు నీ పక్షంలో ఉన్నవాడు ప్రభు కాదు, సాతానుడు గనుక వాడిని వాడుకోవటం మొదలుపెట్టాక నిన్ను కొరుకు తిట్టం మొదలు పెడతాడు. అర్థమైందా? నీ ద్వారా ఇంకొకరిని చంపించి నిన్ను చంపుతాడన్నమాట. నీ ద్వారా ఇంకొకరికి హాని చేసి వాడి దగ్గర నువ్వు దోచుకొని నిన్ను మొత్తం దోచుకుంటాడు వాడు. ఎందుకంటే వాడు దొంగ, దోచుకునేవాడు, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. మన జీవితాల్లో ఈ గుణాలు ఉంటే మనం సాతాను సంబంధమై ఉంటాం. మనం క్రీస్తు బిడ్డలమైన తర్వాత క్రీస్తు సంబంధమైతే దేవుడు మన పక్షంలో ఉంటాడు. కాబట్టి ఎంతమంది ఎన్ని విధాలుగా నీ మీద విరోధ భావం చూపించినా నీకే అపాయము రాదు. దీవెనకరంగా ఉంటాం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని, ఇప్పటికే నీవెవరికైనా హాని చేసావా, మోసం చేసావా, అన్యాయం చేసావా, అబద్ధం చెప్పావా? ఆలోచించుకో. ఎవరికైనా ద్రోహం తలపెట్టావా? ఎవరినైనా మోసగించావా? ఎవరి గురించైనా కీడు ఆలోచిస్తున్నావా? చిక్కించుకోవాలని, బాధ పెట్టాలని ఆలోచనలు చేస్తున్నావా? జాగ్రత్త, నీ మీదకు అవే వస్తాయి అని గుర్తు చేసుకొని నీ విరోధుల్ని క్షమించు. నిన్ను మోసం చేసిన వారిని క్షమించు. నీకు అపకారం తలపెట్టిన వారిని క్షమించు. ఈ కొత్త సంవత్సరంలోనైనా క్రీస్తు యేసును కలిగిన మనసు కలిగి మనం జీవిద్దాం. లోకమంతా అన్యాయంలో పోతుంది, పగ కక్షలతో ముందుకెళ్తుంది. ఒకరికొకరు హాని చేసుకుంటూ, ఒకరినొకరు ఖర్చుకుంటూ, భక్షించుకుంటూ, ఒకరినొకరు మోసగించుకుంటూ, అన్యాయం చేసుకుంటూ లోకంలో బతుకుతున్నారు. నువ్వు అదే బతికితే యేసు ప్రభు నీ దేవుడు ఎలా అయ్యాడు? ఆయన దూషించిన వారిని దూషించలేదు, ఆయన నోట కపటం లేదు, ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లవలే తను తాను తగ్గించుకున్నాడు. అందుకే ఉన్నతమైన స్థాయికి ఆయన హెచ్చించబడ్డాడు. ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలని, ప్రతి నాలుక ఆయన రక్షకుడుగా ఉండాలని దేవుని చేత, తండ్రి చేత హెచ్చించబడ్డాడు. తను తాను హెచ్చించుకునేవారు తగ్గించబడతారు, తగ్గించుకునేవారు హెచ్చించబడతారు. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, నేనంతటి వాడినయ్యా, నన్ను దూషిస్తే దూషించని, నన్ను అపహసిస్తే అపహసించని, నాకు ద్రోహం చేస్తే నేను వారిని దీవిస్తానయ్యా. ఆ మనస్సు నాకు దయచేయి నాయన. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఏ విధమైన మార్పు లేని జీవితాలు జీవిస్తూ క్రైస్తవులని చెప్పుకునే వారిని చూడయ్యా. ఇతరులు మాకు కీడు చేసినప్పుడు వారిని దూషించక, ద్వేషించక, వారి మీద తిరగబడక, ఆనాటి మొర్దెకై వలె నీ ఎదుట సాగిలపడి మొరపెట్టుకోవడానికి సహాయము చేయి తండ్రి. ఎవరెన్ని నెపములు చెప్పినా, ఎన్ని నష్టములు కష్టములు కలిగినా, నీతిమంతులు కాపాడబడతారు అని సాక్ష్యం ఇచ్చిన యోబు వంటి భక్తి మాకు దయచేయ్యా. విరిగి నలిగిన హృదయాలు మాకు దయచేయి, శుద్ధ హృదయాలు మాకు దయచేయి. ఈ కొత్త సంవత్సరం క్రొత్త జీవితంతో సాగాలయ్యా. మా ప్రతి స్పందనలు క్రీస్తు స్పందనలుగా ఉండాలయ్యా. మేము మనుషుల పట్ల క్రీస్తు నడుచుకున్నట్లు నడుచుకోవాలయ్యా. మా మనస్సాక్షిని కాపాడుకొని నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ నీ వచ్చినప్పుడు ఎత్తబడుటకు సహాయం ఇచ్చేయి. పరిశుద్ధాత్మను మా హృదయాలలో కుమ్మరించి మా స్థితి మేము గుర్తించుకొని, ఒప్పుకొని, విడిచిపెట్టి, సమాధానపడి
నూతన జీవితంతో సాగిపోవుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.